ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, తల్లి, నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నాను. నా బిడ్డవైన నువ్వు, నా భక్తుడివైన నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు. ఎందుకంటే నీ యొక్క అలవాట్లు కానీ, నీ మనస్తత్వం కానీ అన్నీ కూడా సున్నితంగా ఉంటాయి. నువ్వు మాట్లాడితే ఆ మాటలకు ఇతరులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చాలా వరకు నెమ్మదిగా మాట్లాడతావు. కానీ ఇప్పటి వరకు నీ అమాయకత్వం చాలు. ఇక నుంచి పిరికివానిలా ఉండకు. అలాగే ఉంటే అలవాటైన వాళ్లకు నీ యొక్క అవసరం, నీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నీ మనసులో చాలామంది మంచివాళ్ళు అనే భావన ఉంది కదా, ఎంత త్యాగం చేస్తున్నారో నా కోసమని నువ్వే అనుకుంటావు కదా. కానీ అవన్నీ కూడా వారి అవసరాల కోసమని నువ్వు గ్రహించాలి. వారిలో నిజం సగం ఉన్న స్వార్థం అనేది సగం ఉంటుంది. మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని ఎవరు ఎలాంటి వారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నిజంగా నా కోసమే వచ్చారా లేదా అవసరానికి వచ్చారా, ఇలా చాలా విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు మంచి చెడు చేసిన వారికి నువ్వు ఎప్పుడూ కూడా క్షమించకపో. కానీ ఇతరులకి అన్యాయం అనేది మాత్రం తలపెట్టొద్దు. నీకు చెడు చేశారని వారి మీద పగ తీర్చుకోవడం అనేది వద్దు. నీ హక్కు పోయినా కూడా నువ్వు మౌనంగా ఉంటావు. ఎందుకంటే నీలో ఒక భ్రమ ఉంది, మంచి వాళ్లకు దేవుడు సహాయం చేస్తాడు అని. కానీ వాస్తవం ఏంటి అంటే తల్లి, ఈ ప్రపంచం మంచి మనసున్న వారిని కాదు, తెలివిగా నేర్పరితనంగా ఉండే వారిని గౌరవిస్తుంది. ఆ విషయంలో నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి. ఎందువల్ల అంటే నీతి, న్యాయం, నిజాయితీ అనేది చాలా మంచి అలవాట్లు అయినా కూడా కొన్నిసార్లు అవి నిన్ను చాలా చులకనగా చేసేలా మాట్లాడతాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి నీ నైపుణ్యాన్ని, నీ తెలివితేటల్ని, నీ చాకచక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మొదటి పాఠంగా నమ్మకం అనేది నువ్వు ఉంచుకోవాలి. కానీ నువ్వు ఒకరి మీద నమ్మకం అనేది పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని వారు నిలబెట్టుకోరో తెలియదు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ఒకరి మీద ఆధారపడవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక యువకుడు ఎవరో ఇబ్బందుల్లో ఉన్న మొదటిగా పరిగెత్తేది అతడే. ఒకరోజు 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అతడు మధ్యలోకి వెళ్ళి ఆ గొడవ ఆపేస్తాడు. కానీ చివరికి ఆ గొడవకు కారణం ఆ వ్యక్తే అని పేరు పెట్టేస్తారు. అతడు చాలా ఆశ్చర్యపోతాడు, బాధపడతాడు. కానీ ఎందుకు ఇలా జరిగింది? నేను ఆ తగాదా తీర్చడానికే కదా వెళ్ళాలి, కానీ ఎందుకు నాకు ఇలా జరిగింది అని బాధపడతాడు. ఆ రాత్రంతా ఆలోచించాడు. ఆ రాత్రి వాళ్ళ తాత వచ్చి, ఏమైంది నాయనా అని అడగగానే, తాత, నేను మంచి చేయబోతే అందరూ కూడా ఆ తగాదాకి నన్నే నిర్దోషిగా నిలబెట్టారు. నేను ఏ పాపము ఎరుగను. వారి మంచి కోసం నేను తలపెడితే వారు నన్నే చాలా తప్పు అని పట్టారు, నన్నే దోషిగా నిలబెట్టారు. చాలా బాధగా చెప్తాడు ఆ పిల్లాడు. అప్పుడు వాళ్ళ తాత ఇలా చెప్తాడు, నాయనా, నువ్వు చాలా అమాయకుడివి. కాలం ఇలాగే ఉంది. అవసరానికి వాడుకుంటారు, అలాగే సమయాన్ని బట్టి నడుచుకుంటారు. నువ్వు నీతి, న్యాయం అంటే ఎలా? అందరికీ ఉపయోగపడే పావు మాత్రమే అని చెబుతాడు. ఆ మాటలకి ఆ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు నుంచి అతను ఎవరికి ఎందుకు సహాయం చేయాలనే ఒక హద్దు అనేది పెట్టేసుకుంటాడు. ఇక ఏది కూడా సహాయం చేయాలా వద్దా అనేది నీ యొక్క ఒక ఆలోచన పూర్వకమైనది తల్లి. సహాయం అనేది చాలా మంచి విషయం. ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేయమనే ఈ బాబా కూడా చెప్తాడు. నీకు కూడా తెలిసిన విషయమే కదా తల్లి, మంచి విషయం. కానీ ఎప్పుడు సహాయపడాలి, ఎవరికి సహాయపడాలి, ఏ పరిస్థితుల్లో సహాయపడాలి, మరి నీవు చేసే సహాయం చేస్తే వారికి అది మనస్తృప్తిగా ఉపయోగపడుతుందా, వాళ్ళు తృప్తి చెందుతారా, ఇలా పలు విధాలైన చాలా విషయాలు ఉంటాయి. అన్నీ తెలుసుకొని నువ్వు నడుచుకోవాలి అమ్మా. ఇక కోపాన్ని ఎప్పుడూ కూడా నువ్వు దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. నీ యొక్క ఆత్రం వల్ల, కోపం వల్ల నీకు ఆపద కలుగుతుంది. నీ కోపం వల్ల నీ తెలివితేటలు పనిచేయవు.
ఆఖరికి నీ యొక్క వినాశనం, నీ నాశనం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుంచుకో, నీలో చాలా మితిమించిపోయిన కోపం అనేది ఉంది. అంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెనక ముందు ఆలోచించకుండా కోపంతో ఆత్రంతో పడుతూ ఉంటే, ఆ కోపం ఇతరుల మీద చూపిస్తే ఎలా ఊరుకుంటారు చెప్పు? ఆ బంధం దూరం అవుతుంది. అంతేకాకుండా నువ్వు కోపంలో వదిలే మాటలు ఇతరులని ఎంతగానో నొప్పిస్తాయి. కోపం అనే మహమ్మారి వల్ల నీ యొక్క అదృష్టం కూడా నీకు శాపంగా మారుతుంది. దేనికి లాభం లేని ఆ కోపాన్ని వదిలేయచ్చు కదా. అందుకోసమే నీ జీవితంలో కోపం అనేది చాలా తక్కువగా చూపిస్తూ ఉండు. ఆ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచనకి పదును పెట్టు. కోపం వచ్చిన సమయంలో కూడా నీ బుద్ధిని, తెలివిని ఉపయోగించుకో. ఆలోచనతో నీ యొక్క చేతులు శ్రేష్టలు ఉండాలే కానీ నీ చేతలు మంచివై ఉండాలి. కానీ అనవసరమైన కోపం నీ యొక్క తెలివిని, నీ యొక్క భవిష్యత్తుని దారుణంగా నాశనం చేస్తే అది మంచిదా చెప్పు? అలా ఎప్పుడూ కూడా వద్దు కదా. అందుకే తల్లి చెప్పేది, కోపం అనే ఒక మహమ్మారిని దూరం పెట్టు. కోపం కొన్ని రకాల బంధాలను, కొన్ని రకాల జీవితంలో మార్పులను తీసుకొని వస్తుంది. అది ఏ విధంగా నీకు ఇప్పటికే తెలిసింది కదా. కొన్ని సమయాల్లో నిన్ను కళ్ళున్న గుడ్డి వాళ్ళలా చేస్తుంది. సంతోషమైన జీవితంలో దొరికిన ప్రశాంతంగా జీవించలేవు. నీలో ఉన్న ఆ కోపం అనేది నిన్నే దహించి వేస్తుంది. ఆనందమైన జీవితాన్ని వదులుకొని నువ్వు ఎందుకు బాధపడాలి చెప్పు? నీ సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు దాన్ని అందుకో. ఎలా నీ జీవితంలో సంతోషంగా జీవించాలో అనేది నువ్వు ఆలోచించు. ఏదైనా సరే అమ్మా, నీ యొక్క ఆలోచన అనేది నీ యొక్క కోపం తగ్గించుకున్న తర్వాతే ఉంటుంది. ఇక నీ బాబా నీకు చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? నిన్ను అదృష్టం వరించేలా చేసే ఒక అద్భుతమైన శుభవార్త అందించబోతున్నాను తల్లి. నువ్వుగా ఏది చేయడం లేదు. నీకు జరిగిన మంచి చెడులు అన్నీ కూడా నేను రాసి పెట్టింది. అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతిదానికి నువ్వు ఎందుకు నిన్ను నిందించుకుంటావు? దిగులెందుకు చెందుతావు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇన్ని మలుపులు ఎందుకు అని నువ్వు నీ మనసుని కృంగదీసుకోకు, ఆరాటపడకు. ఇప్పుడు అన్నిటినీ చెబుతాను విను. నీకు పరిష్కారం కూడా తెలుస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎప్పుడు చేస్తేలాగే నీ యొక్క పాపకర్మల వల్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి అంటే, నీకు వ్యతిరేకంగా కొంతమంది పని చేస్తూ ఉన్నారు. అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మలు, వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు, నీ కర్మలు తగ్గిస్తున్నారు. అలా అనుకొని వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు చేసిన ప్రతి కర్మకి, పాపానికి దండన అనేది తప్పకుండా అనుభవించాలి. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎవరైనా చెడు చేస్తే వాళ్ళను గురించి నువ్వు ఎలాంటి బాధపడొద్దు, ఆలోచన వద్దు. వారికి ధన్యవాదాలు చెప్పుకో. ఎందుకంటే నీ పాపాన్ని వాళ్ళు కొంత తగ్గిస్తున్నారు కదా. నీకు కష్టాన్ని కలిగించినప్పుడు అనే భావన నీ మనసులో ఏర్పడినప్పుడు నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం. ఇవన్నీ నీ జీవితంలో నీకోసం రాసిందే. ఇది ఎవ్వరూ తొడపలేరు. నీ బాబా రాసింది ఎవరైనా మార్చగలరా చెప్పు? ఎవ్వరూ మార్చలేరు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది తల్లి. చెడు మాత్రమే రాస్తానా చెప్పు? నా బిడ్డలకి, నా యొక్క భక్తులకి సంతోషాన్ని కూడా రాస్తాను, ఆనందాన్ని రాస్తాను, అదృష్టాన్ని రాస్తాను. ఏది కూడా ఏ సమయంలో కూడా నా భక్తులను అయితే నేను వదలనమ్మా. ఏం జరగబోయేది అనేది నేను పూర్తిగా నీకు వివరిస్తాను. నీ జీవితంలో ఎలా ఉండబోతుంది అని నేను తెలుపుతాను. నా ప్రియమైన బిడ్డవైన నీకు నీ జీవితంలో జరిగేదంతా ఉదాహరణగా నీ కళ్ళ ముందు నేను ఉంచుతాను తల్లి. ఇది నీ జీవితం, అలాగే జరుగుతుందని సూక్ష్మంగా తెలుపుతున్నాను. దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలని అనుకుంటున్నారు. మనుషులు చెడు ఆలోచనలు ప్రారంభమైనవి. ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉన్నాను. కాబట్టి కర్మదోషాలు తొలగిందా? ఏమి చేయలేము. మంచి చెడు చెప్పినా దాన్ని ఆచరించలేరు. ఎవరో కొందరు మాత్రమే ప్రార్థన కొంచెం పాటిస్తూ ఉంటారు. వాళ్ళు పాటిస్తున్నారు అని చూస్తూ ఉన్నాను, అన్నీ గమనిస్తూ ఉన్నాను. ఇది చెడు, ఇది మంచి అని ఎవరికి వారు తెలుసుకోకుండా ఉంటే ఎలా చెప్పు? తెలిసి చేసిన దానికి ఎవ్వరూ మార్చలేరు కదా. వాళ్ళకైనా కర్మలు చేర్చి పెట్టుకుంటున్నారు అని అర్థం. అందరి జీవితాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. నా బిడ్డవైన నువ్వు నేను చెప్పిన విధంగా మంచి దారిలో నడుస్తున్నావు.
చెడు జోలికి పోవద్దు. అందుకే నీకు ఇన్ని సందేహాలు. నీతో మాట్లాడుతున్న మంచి వాళ్ళకు చెడు చేయడం, చెడ్డ వాళ్ళకు కొన్ని అడ్డంకులు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ వల్ల నీలాంటి మంచి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. దీనికంతా ముగింపు లేదా బాబా అని నన్ను ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా ఉందమ్మా, నేను ఫుల్ స్టాప్ పెడతాను కదా, దానికైన సందర్భాన్ని అతి త్వరలో తీసుకొస్తాను. అన్నిటికీ నేను ముగింపు పెడతాను, మంచి ముగింపుగా చేస్తాను. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతాయి. చెడ్డ వాళ్ళకు ఇంకా చెడు చేసే అవకాశం లేకుండా, ఆ ఆలోచన లేకుండా వాళ్ళని మారుస్తాను. నీ సాయి తండ్రిని అందరూ కూడా అంత సులభంగా కొలవలేరు, అంత సులభంగా పూజించలేరు. అందరూ కూడా ఈ బాబాని మొక్కాలి అంటే ఖచ్చితంగా నా అనుమతి కావాలి, నేను ఎంపిక చేసుకోవాలి. అలాంటిది నేను నా భక్తునిగా ఎంపిక చేసుకున్నాను. నన్ను భక్తితో నువ్వు పిలిచినప్పుడు నీకు నేను అనుగ్రహం ఇచ్చాను తల్లి. నీ జీవితంలో ఈ మనుషులు ఆడే ఆటలన్నీ త్వరలోనే కట్టేస్తాను. తర్వాత నీ జీవితంలో ఈ బాబా లీలలు అద్భుతంగా చూపిస్తాను. నీతో బంధం, నీకు దగ్గరగా ఇన్ని మాటలు చెబుతున్నాను అంటే నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాననే కదా నీతో మాట్లాడుతున్నాను. లేకపోతే వాళ్ళలాగా నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కదా. నీ మీద ప్రేమ ఉంచాను కాబట్టే ఈ బాబా నీ దగ్గరికి వచ్చి ఇన్ని మంచి మాటలు చెబుతున్నాను. నమ్మకంగా బోధిస్తున్నాను. ఇదంతా నేను నీకు రాసి పెట్టాను తల్లి, ఎప్పుడూ మారదు. నేను రాసి పెట్టింది నా వల్ల, నా బాబా వల్ల నాకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా రాబోయే గురువారం నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.